ఈ సహాయం చేసిన దానికి ప్రతిగా వీళ్ళకి పటౌడి అనే ఒక ప్రాంతాన్ని వాళ్ళు అక్కడ కట్టబెట్టారు. పటౌడి అనే ఒక ప్రాంతాన్ని మీరు ఓకే ఇది మీ రాజ్యంగా మీరు చూసుకోండి అని చెప్పారు. ఓకే. సో దానికి వీళ్ళ పటౌడీలకు రాజులుగా వ్యవహరించారు. హుహు. రాజులుగా వ్యవహరించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ వంశం అట్లా కంటిన్యూ అవుతా వచ్చింది. హర్యానాలో దాదాపు దగ్గర దగ్గర ఆమ్, ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో 150 గదులతో ఒక పెద్ద బంగళా ఉంది ఓకే. వాళ్ళకి. ఆ బంగ్లాలో ఇవాళ షూటింగ్ చేయాలంటే పర్ డే 25 లక్షలు కాస్ట్. ఓకే. ఇవాళ దాని షూటింగ్లకు ఇచ్చేసాడు ఈయన. హుహు. సో అది కావచ్చు, చుట్టుపక్కల ల్యాండ్స్ కావచ్చు, ఏముందండి వీళ్ళందరూ బయట నుంచి వచ్చేసి దోచుకున్న సొమ్మే కదండి. హ్మ్. భారతదేశం అనేది ఒక బంగారు ప్రదేశం ఇది. మనుషుల్ని ఇబ్బంది పెట్టారు, మత మార్పిళ్లు చేశారు, దుర్మార్గాలకు పాల్పడ్డారు, ఊసకోతలకు పాల్పడ్డారు, దాష్టికాలకు వ్యవహరించారు. ఆ జాతి వీళ్ళది. ఓకే. ఈ సైఫ్ ఖాన్ అనే వాళ్ళ జాతి ఈ రకంగా భారతదేశాన్ని దోచుకున్న, బలాత్కరించిన జాతి వాళ్ళది. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయండి? ఎక్కడికి పోవు కదా. సో ఆ రకంగా అక్కడి నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఏంటి తెలుసా? 10వ నవాబు. ఓహో! ఇటీవల కాలంలోనే ఆయనకి వాళ్ళ నాన్నగారు 2011లో చనిపోయిన తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడేం పప్పులు ఉడకవు కదా, కానీ చాలా కాలంగా వాళ్ళ పప్పులు ఉడికి పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఆ డైనస్టీ అలా కొనసాగుతూ వస్తూ ఉంది కదా. ఇప్పుడు ఆ కొనసాగింపులో ఇతను 10వ నవాబుగా ఈ మధ్యకాలంలో 2016 ఐ థింక్ ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా. ఈ మధ్యకాలం అతను పట్టాభిషిక్తుడు కూడా అయ్యాడు. ఓకే. రాజుల బలుపు అవి ఉంటాయి కదా. మన దగ్గర పనిచేసే ప్రతి దాసి మనకి ఎప్పుడు చెప్తే అప్పుడు మనతో ఉండాలి అనే ఒక బలుపు ఉంటుంది కదా. సో అది ఈయన కూడా ఆ కంటిన్యూ బలుపు చేస్తారు. ఈయనకు కూడా ఉంది. అందుకే ఈయన పుట్టిన తర్వాత లండన్లో అక్కడంతా చదువు వెలగబెట్టినప్పుడు చదువేం వెలగబెట్టలేదు ఈయన. ఓకే. అమ్మాయిలతో తిరగడాలు, చెడు వ్యసనాలకు బానిస అవడాలు ఇవన్నీ చేశాడు. హ్మ్. అట్లా కాదురా బాబు అని తీసుకొచ్చి వాళ్ళ నాన్న క్రికెటర్ చేద్దామంటే వాళ్ళ అమ్మ లేదు సినిమా నటుడిని చేయాలంటే వాళ్ళమ్మ అంటే వాళ్ళమ్మ షర్మిలా ఠాగూర్ హిందూ, రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన వాళ్ళు అనమాట వాళ్ళు. సో వాళ్ళమ్మేమో సినిమా హీరోయిన్ చేద్దాము నా కొడుకుని అని అనుకొని సినిమా ఇస్తే, సినిమా ఫస్ట్ 23 ఏళ్ల వయసులో సైఫ్ అలీ ఖాన్కి ఒక సినిమా ఛాన్స్ వస్తే దాంట్లో అమృతా సింగ్ హీరోయిన్గా తీసుకుంది. హీరోయిన్ ఈ అమ్మాయి 12 ఏళ్ళు పెద్దది అతనికంటే. హీరోయిన్గా తీసుకుంటే ఇతను ఏం చేశాడు? ఆ అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఓకే. ఆ అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టి షూటింగ్కి రండిరా బాబు 9 గంటల కంటే చట్టపట్టాలు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళందరూ వెయిట్ చేసి వీడికి అసలు సీరియస్నెస్ లేదు, వీడిని తీసుకుని మనం సంక్రాంతికి పోయేటట్టున్నామని వీళ్ళిద్దరిని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుని ఆ సినిమా కంప్లీట్ చేసుకున్నాడు. ఓకే. సినిమా ఏం రాలేదు కానీ వీళ్ళిద్దరిది పెళ్ళి అయితే చేసుకున్నారు. హ్మ్. వాళ్ళ అమ్మా నాన్న వద్దన్నాగా బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక 2 పిల్లల్ని కన్నాక మనోడి వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత కూడా ఒక ప్రీతి జంట అని, ఇంకో జంట అని, ఆ చెంట అని, ఓ చెంట అని ఆ జంటలుగా ముందుకెళ్తా ఉన్నాడు. ఆ ముందుకెళ్లే క్రమంలో విసుగు చెంది ఆమె కూడా వదిలేసింది. ఓకే. వదిలేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఇంకొక జంటతో తిరుగుతూనే ఉన్నాడు వీడు. తిరుగుతున్నప్పుడు చివరికి కరీనా కపూర్ వాడికి కనెక్ట్ అయింది. కరీనా కపూర్ కూడా అప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. హ్మ్. షాహిద్ కపూర్తో బ్రేకప్ అయిన తర్వాత ఆ కసిగా ఉంది. ఇంకొకరిని వెంటనే ఎత్తుక్కోవాలన్న కసిగా ఉంది. ఆ కసిలో వీడు దొరికాడు. ఓకే. సో వీడు ఆమె కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తైమూర్ అని, జహంగీర్ అని వాళ్ళ పేర్లు ఎట్ట పెట్టారు చూసారా మీరు? తైమూరు, జహంగీరు అంతా ఆ నవాబుల పేర్లు. ఆ మొఘల్ చక్రవర్తులు ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో ఆ దోపిడీదారుల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. రైట్. సో ఇవాళ అది మనోడి ఘనమైన గత చరిత్ర. సో అది సైఫ్ మన అలీ ఖాన్ ఏజ్ ఎంత ఉంటుంది? 54 అట్లా ఉండొచ్చు. 1970లో ఏమో పుట్టాడు నాకు తెలిసి. రైట్. 54, 55 ఏళ్ళు ఉంటాయి. సో ఇప్పుడు మొదటి భార్య 12 ఏళ్ళు పెద్ద, రెండో భార్య 10 ఏళ్ళు చిన్న. హ్మ్. సో ఆ రకంగా ఈయన సైఫ్ అలీ ఖాన్ అలాంటి బుద్ధులు కలిగిన వాడు కాబట్టి ఈ రకమైన పని పెద్ద మనిషితో. గాసిప్ పని మనిషితో ఈయన వ్యవహార శైలి ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. మరి ఇది పోలీసులు బయటికి చెప్తారంటే బయటికి చెప్పరు కదా. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఉన్న వ్యక్తి సైఫ్ అలీ ఖాను. వాళ్ళ నాన్నగారి నుంచి 3-4 వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ ఒక్క ప్యాలెస్ అమ్మితేనే 1000 కోట్లేమో వస్తుంది. ఓకే. సో అన్ని వేల కోట్ల రూపాయలు ఉండే వీడు కూడా బాగానే చేస్తున్నాడు, ఇతను కూడా బాగానే సినిమాలు చేస్తున్నాడు కదా. సో అన్ని వేల కోట్లు ఉండే వాళ్ళు ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి పరువు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయని నేను అనుకోను. కానీ ఇంటర్నల్ స్టోరీస్ ఇవన్నీ. బట్ ఏదో ఒక కాక్ అండ్ బుల్ స్టోరీస్ అల్లి ఈ కేసును మసిబూసి మారేడుకాయ చేసి ఫినిష్ చేస్తారు రేపు ఎల్లుండి. అంటే సుశాంత్ సింగ్ కేసులో కానీ కొన్ని బాలీవుడ్లో జరిగే కేసుల గురించి కూడా వాళ్ళు ఎగ్జాక్ట్గా రివీల్ చేయరు. బట్ ఇలాంటివి అయితే బయటకు వస్తూ ఉంటాయి, అవి చూస్తూనే ఉన్నాం.